హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్. ఈరోజు మనం టమాటా మెంతికూర కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. టమాటా మెంతికూర కర్రీకి కావాల్సిన పదార్థాలు: మెంతికూర ఇలా మంచిగా కడుక్కోవాలి. నేను ఒక పావు కిలో టమాటాలు తీసుకున్నా, 5-6 వచ్చినాయి. తర్వాత పచ్చిమిర్చి ఒక 5-6 వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి. ఒక ఉల్లిపాయ, ఒక చిన్న ఇంత పెద్ద గడ్డ తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ అంతా జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఆవాలు వేసుకోవాలి, ఒక స్పూన్ అంతా. మనకు తగినంత పసుపు వేసుకోవాలి. ఒక స్పూన్ అంతా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. టమాటా మెంతికూర కర్రీ తయారీ విధానం: ముందుగా ఆయిల్ పోసుకోవాలి. 2 స్పూన్ల ఆయిల్ పోసుకుంటున్నా. ఎక్కువ పోసుకోవద్దు, కొద్దిగానే పోసుకోవాలి. 2 స్పూన్లు అయితే సరిపోతుంది ఆయిల్ వేడెక్కనిద్దాం. వేడెక్కిన ఆయిల్లోకి ఆవాలు వేసుకుందాం, 1 స్పూను. తర్వాత జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేయించుకోవాలి, బాగా నల్లగా కానియద్దు. నల్లగా అయితే ఆవాలు జీలకర్ర సేది వస్తుంది. ఇప్పుడు ఇందులోకి మనం పచ్చిమిర్చి వేసుకుందాం. పచ్చిమిర్చి వేసుకొని ఇవి మంచిగా దోరగా వేగేదాకా కలుపుకోవాలి. ఇలా మంట స్లిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. మాడిపోతే బాగుండదు టమాటాకు మెంతికూర. ఇట్లా మంచిగా దూరగా వేయించుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇట్లా మాడిపోతే అంత సేది వస్తుంది, అందుకోసమే బాగా మాడనిచ్చుకోవద్దు. ఇప్పుడు ఇందులోకి మనము ఉల్లిపాయలు వేసుకుందాం. సన్నగా తరిమిన ఉల్లిపాయలు వేసేసుకోవాలి. వేసేసుకొని ఇవి కూడా మంచిగా కలుపుకోవాలి. ఇలా మొత్తం మంచిగా కలుపుకుంటే ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి మంచిగా దూరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు దింపి మూత పెట్టి మగ్గించుకుందాం. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఇలా కలుపుకుందాం. మంచిగా దూరగా మగ్గిన చూసారా, ఇలా మగ్గితేనే బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మనము పసుపు వేసుకుందాం. 1 స్పూన్ పసుపు వేసుకొని ఇది మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా ఇది మొత్తం కలిసిపోయే వరకు కలుపుకోవాలి. ఇది కూడా దూరం మంచిగా నూనెలా మంచిగా ఉడకకపోతే సేది వస్తుంది. పసుపు కూడా ఇలా మంచిగా మెంతి కూర కాబట్టి కొద్దిగా సేది వస్తుంది. వేరే కూరలు అయితే రాదు కానీ, ఎందుకంటే మెంతి కూడా కొద్దిగా సేది ఉంటుంది కాబట్టి ఇది మంచిగా దూరగా ఇది కూడా మంచిగా నూనెలా మంచిగా. ఇప్పుడు పచ్చిమిర్చి ఉల్లిపాయ ఇవన్నీ మంచిగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మెంతి కూర వేసుకోవాలి. ముందుగానే మెంతి కూర వేసుకోవాలి, ఫస్ట్ టమాటాలు వేసుకోవద్దు. ఈ మెంతి కూర ఫస్ట్ నూనెలు ఉడికిన తర్వాత టమాటాలు వేసుకోవాలి, ఎందుకంటే పచ్చి వాసన అంతా పోతుంది. ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకుందాం. మెంతి కూర ఇలా కలుపుకోవాలి మధ్యలో, లేకుంటే అడుగంటుతుంది. ఇట్లా అడుగంటకుండా మనం చూసుకోవాలి, మధ్యలో కలుపుకోవాలి. అడుగంటితే బాగుండదు. ఇలా కొంచెం మధ్యలో చూసుకుంటే మనకు కూడా ఇట్లా అడుగంటిందా లేదా అన్నది తెలుస్తుంది. ఒకేసారి మాడిపోతుంది, లేకపోతే చూడకపోతే ఇలా మధ్యలో కలుపుకుంటే ఇది మంచిగా ఉడికేదాకా కలుపుకోవాలి. ఇది ఒక 2 నిమిషాలు, మరొక 2 నిమిషాలు ఉడకనిద్దాం. 2 నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకోవాలి. ఇలా ఇది మంచిగా ఉడికిపోయింది చూసారా. ఇలా మంచిగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం టమాటాలు వేసుకుందాం. టమాటాలు వేసుకొని ఇది కింది మంచిగా కలుపుకోవాలి. ఇలా కింది నుంచి మంచిగా మాడిపోకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి మొత్తం మంచిగా ఇది కలిసే వరకు ఇట్లా కలుపుకోవాలి. లేకపోతే ఒకే కాడ ఉంటే ఇట్లా మంచిగా ఉండదు మెంతికూర. ఇట్లా ఒకే కాడ ఉంటే మొత్తం టమాటాలు అన్నది మంచిగా ఉండదు అన్నట్టు. ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను కారం వేస్తున్నా, మీ ఇష్టము. కారం వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను కొద్దిగా వేస్తున్నా, ఎందుకంటే పచ్చిమిర్చి వేసినాం కాబట్టి కొద్దిగా కారం వేసుకోవాలి. వేసుకుంటేనే మంచిగా ఉంటుంది. వేసుకోవాలి, కొద్దిగా అంతనన్నా వేసుకోవాలి. ఇప్పుడు ఇది కారం వేసి మంచిగా కలుపుకొని మంచిగా ఉడికేదాకా మనం మంచిగా ఉడకబెట్టుకుందాం. మూత తీసి టమాటా ఇలా కలుపుకుందాం. ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇంకా కొంచెం ఉడకాలి, ఇది ఉడుకుతలేవు ఇంకా. ఇట్లా మంచిగా ఉడికితేనే మెంతి కూర టమాటా అనేది టేస్ట్ ఉంటుంది.
ఇట్లా టమాటాలు ఉంటే మంచిగా ఉండదు, టేస్ట్ అనేది ఉండదు అన్నట్టు. ఇది మరి కొంచెం ఉడకబెట్టుకుందాం. మూత తీసి కలుపుకుందాము. ఇలా చూసారా, ఉడికిపోయింది, మెత్తగా ఉడికిపోయింది. ఇలా మెత్తగా ఉడికితేనే టమాటా మెంతం కూర అన్న కూర టేస్ట్ ఉంటుంది. ఇట్లా టమాటా ఉంటే బాగుండదు. ఇప్పుడు ఇందులోకి మనము సాల్ట్ వేసుకుందాం. 1 స్పూన్ సాల్ట్, మీ రుచికి తగినంత. తర్వాత మళ్ళీ చెక్ చేసుకొని వేసుకోండి చప్పగా ఉంటే. ఇప్పుడు ఇది మంచిగా ఉప్పు అంతా మంచిగా కలుపుకోవాలి. ఇలా మొత్తం మంచిగా ఉడికితేనే టమాటా మెంతం కూర టేస్ట్ ఉంటుంది. ఇట్లా మొత్తం మంచిగా ఉడకనిచ్చుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకొని పక్కన పెట్టుకుందాం. అంతే అండి, ఎంతో రుచికరమైన మెంతం కూర టమాటా కర్రీ రెడీ అయిందండి. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి.